అందరికీ నమస్కారం అండి. మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో 3వ వారం కదండి. 3వ వారం అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి, తయారీ విధానం అని తెలుసుకుందామండి. 3వ వారం అమ్మవారిని ధనలక్ష్మిగా భావిస్తున్నామండి. అప్పాలు తయారు చేసే విధానం, ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నామండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మనం గోధుమ పిండి అనేది తీసుకోవాలి. 1/2 కప్పు బియ్య పిండి కూడా వేసుకుంటున్నామండి. గోధుమ పిండితో చేస్తే అప్పాలు అనేది మెత్తగా ఉంటాయి, బియ్య పిండితో అయితే కొద్దిగా గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ నేను గోధుమ పిండితో అయితే అప్పాలు చేసుకుంటున్నాను. మనము ముందుగానే బెల్లం అయితే కరగబెట్టుకున్నాం కదండి, అందులోనే ఆ వాటర్లోనే ఇలాగా పిండిని అనేది వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే అప్పాలు కూడా నీట్గా ఎక్కడ విరిగిపోకుండా అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి. చేతికి రాసుకుంటూ మనం అప్పాలు అనేది చేసుకోవాలి. అప్పాలు ఎక్కడైనా సరే చిన్న సైజులో అయితే ఉంటాయండి, పెద్ద సైజులో కన్నా చిన్న సైజులోనే చేసుకుంటారు. కొద్దిగా పిండిని తీసుకొని అప్పాలలాగా అయితే మొత్తం చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇందులో అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి. ఇది గోధుమ పిండి కదండి, కావున కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి. అంటే మనకి బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి, లేదంటే కొంచెం కలర్ థిక్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇదేనండి స్వామివారికి పెట్టే నైవేద్యం అప్పాలన్నమాట. ఇలాగ మనం చేసుకొని రేపు అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. నైవేద్యం అప్పాలతో పాటు పరమాన్నం అండి. పరమాన్నం కూడా ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. చాలామంది ఒక్కొక్కలా చేస్తారండి. నేను చేసే పరమాన్నం చూపిస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దీన్ని మంచిగా కడిగేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి. నేను పరమాన్నం అనేది పాలల్లోనే అన్నాన్ని ఉడికిస్తానండి, దానివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. పాలు ఇక్కడ మరగబెట్టేసుకున్నానండి. అందులోకి మనం ఇందాక కడిగేసిన బియ్యం ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుంటున్నాను. బియ్యం మనకి రేషన్ షాప్ బియ్యం, అదే ఆ లావు బియ్యం అయితే చాలా బాగుంటుందండి. పరమాన్నం లేని వాళ్ళైతే ఇలా కొంచెం సన్న బియ్యంతో చేసుకోవచ్చు. మనకి పరమాన్నం అనేది కొద్దిగా బియ్యం అనేది మెత్తగా అయిపోవాలండి. అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో రైస్, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం తీసుకోవాలి. ఇలాగా మనము పాలంతా చల్లారిపోయిన తర్వాత అందులో బెల్లం వేసేసి మూత పెట్టేయాలండి. లేదు పొయ్యి మీద కలిపితే ఇక్కడ బెల్లం అంటే ఇక్కడ అచ్చు బెల్లం, కొంచెం కుందు బెల్లం ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా పాలు ఇరిగిపోతాయండి. అచ్చు బెల్లము దొరుకుతుందండి మనకి, ఆ బెల్లం అయితే ఏది కాదు, బాగుంటుంది. ఇక్కడ నాకు లేక ఈ బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేయడమేనండి. ఇప్పుడైతే మనకి పాలు చల్లారిపోతాయి కాబట్టి, అది అన్నం చల్లారిపోతుంది కాబట్టి నైవేద్యం పాలైతే ఇరగవన్నమాట. ఇదేనండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. స్వామివారికి 3వ వారం నైవేద్యంగా అప్పాలు పరమాన్నం అయితే పెడతారండి. తయారు విధానం తెలుసుకున్నారు కదా. పూజ ఎలాగ చేయాలో నేను నా వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఈ వీడియో కింద నేను లింక్ కూడా ఇస్తాను, మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు అనమాట, చూడొచ్చండి. ఈరోజు మనము 3వ వారం అమ్మవారికి ఐశ్వర్య దీపం పెడతారు. ఎలా పెట్టాలి, ఉప్పు దీపం అనమాట, ఎలా పెట్టాలి ఏంటో కూడా నా వీడియోలో ఉంది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంటను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.